పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలో ఉండ్రాజవరం జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పండగ వాతావరణం అయితే నెలకొంది. దీనిపై సమాచారం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఎలాగ సంబరాలు జరుపుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పండగ కాదు, భారతదేశం మొత్తం మీద జరుపుకునే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసమో దేనికోసమో పెట్టింది కాదు. బ్రిటిష్ వాడి ముఖ్య సంఖ్యల నుంచి బానిసత్వాన్ని మనం తెంచుకుని స్వేచ్ఛాయుతంగా బతకాలని పెట్టిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బలోపేతం చేయదలుచుకున్నారా? ముందుగా ఈవేళ మంచి క్వశ్చన్ చేశారు మీరు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మేము నాయకులు అనుకోవట్లేదు. ఈవేళ భారతదేశ ప్రజల్లో మార్పు వచ్చింది. భారతదేశ ప్రజలందరూ ఈ దేశానికి దిశానిర్దేశం చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. న్యాయం చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలని చెప్పేసి ఇవాళ భారతదేశం మొత్తం కోరుకుంటుంది. దీనికి నాంది కర్ణాటక, మొన్న తెలంగాణ, రేపు రానున్నదే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ శర్మ గారిని దింపి బలోపేతం చేద్దామని చెప్పి బయట సమాచారం అయితే ఉంది, దాని మీద వివరణ ఉంది. ఇది కాంగ్రెస్ అగ్రనాయకుల ఆలోచన విధానం. మేమైతే మా పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, వాళ్ళకి నాయకత్వంలో మేము పనిచేస్తాం. మాకు కావాల్సింది మా భారతదేశం స్వేచ్ఛ, శాంతి, సమానత్వం, మనిషిని గౌరవించగలిగే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ కోసం మేము ఎవరు వచ్చినా ఏం చేసినా వారి కోసం మేము పనిచేస్తాం. అది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాంగ్రెస్ని బలోపేతం చేస్తామని చెప్పి పైన అగ్రనాయకులు ఏదైతే సూచిస్తారో మేము అది పాటిస్తామని చెప్పి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు దూసుకెళ్లే విధంగా బలోపేతం చేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు అయితే చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి చంద్రశేఖర్, కెమెరామ్యాన్ నరేష్తో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా.